బీజేపీ అంటుంది. సో రామచంద్రరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామచంద్రరావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇనీషియల్ రియాక్షన్ ఏంటి ఎగ్జిట్ పోల్స్ మీద? మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఫేవరింగ్ బీజేపీ. ఎన్ని సీట్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీ ఫేవర్ లో ఎగ్జిట్ పోల్ వచ్చినంత మాత్రాన మేమేదో ఎగ్జిట్ పోల్ ని పూర్తిగా సంబంధించడం కాదు. ఎగ్జిట్ పోల్ లో కొంత అటు ఇటు ఉండొచ్చు. దాని విషయంలో అది సైంటిఫిక్ కాదా అనేది దాని మీద పోకుండా డెఫినెట్ గా ఫస్ట్ డే నుంచి కూడా అంటే ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కూడా అక్కడ వాతావరణం కొంచెం బీజేపీ వైపే మొగ్గు ఉన్నట్టు మాకు అనిపించింది. నేను 2-3 సార్లు ఢిల్లీ కూడా అఫ్ కోర్స్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో పోలే కానీ ఢిల్లీ పోయినప్పుడు అక్కడ చాలా మందితో మాట్లాడాను. ఇవాళ బీజేపీ ఆగి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూపెడుతున్నటువంటి ఒక ఏదైతే మనం ఫిగర్స్ చూస్తున్నామో దాన్ని బట్టి అర్థమైతే నిజంగా కూడా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ప్రజా వ్యతిరేకత ఉన్నది బాగా. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు. మన పార్లమెంట్ లో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కాబట్టి ఈ డెఫినెట్ గా ఎగ్జిట్ పోల్ అనే విషయమే కాకుండా బీజేపీ డెఫినెట్ గా ఈసారి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది. ఓకే, అంటే ఈసారి ఏ విషయం ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో మీరు కేజ్రీవాల్ ఇబ్బంది పెట్టారు, ఇరికించారు, దానివల్ల ఇది సాధ్యమైందంటారు. ప్రాపగాండా చేశారు, అక్కడ ఏం జరగలేదు, అసలు నోషనల్ లాస్ ఏం జరగలేదు అని ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి అంటారు. ఇక్కడ బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టారు, లిక్కర్ స్కామ్ యూజ్ చేసుకుని అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టారు అంటారు. అదే లేకుండా రిజల్ట్ లేదు, ఈడీ సిబిఐ యూజ్ చేసుకున్నారు అని అంటున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామే కాదండి, అంతకుముందు వాళ్ళ మంత్రులు ఇద్దరు కూడా లిక్కర్ స్కామ్ లో సిసోడియా అగర్వాల్ కూడా జైల్లో ఉన్నారు. ఎప్పుడైతే ఈడీకు సిబిఐకు కన్ఫర్మేటివ్ గా కేజ్రీవాల్ లింక్ కనబడితే అతని మీద కూడా కేసు పెట్టి లోపల పంపించారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోర్టు కూడా ఆయన బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించారు, తర్వాత ఇచ్చారు. అర్థమైతే ప్రైమా ఫేసి కేసు ఉన్నట్టు. కాబట్టి నేను లిక్కర్ స్కామ్ మీరు లాయర్ గా చెప్పండి, పేరు మోసిన క్రిమినల్ లాయర్, ఇది నిలబడుతుందా కేసు లిక్కర్ స్కామ్? ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కు చాలా కామెంట్ చేసింది, పెద్దగా ఆ కామెంట్ చూస్తే నాకైతే నిలబడుతుందని అనిపించట్లేదు. ఫైనల్ గా అక్కడ కన్విక్షన్ దాకా నేను అదే అన్నాను, ప్రైమా ఫేసే కేసు ఉన్నది కాబట్టి బెయిల్ ఇమీడియట్ గా ఇవ్వలేదు, హైకోర్టు ఇవ్వలేదు. సెషన్స్ కోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఆ సెషన్స్ కోర్టు బెయిల్ కూడా హైకోర్టు రిజెక్ట్ చేసింది. కాబట్టి సుప్రీంకోర్టు పోయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఏంటంటే ఇప్పుడు ట్రయల్ అయ్యేటప్పుడు లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కేసులో బెయిల్ ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పేసి కామెంట్ మాత్రమే కానీ కేసులో ఏం లేదు అసలేదు అని ఎప్పుడు సుప్రీంకోర్టు చెప్పలేదు. ఒకటి సరే బెయిల్ అనేది రైట్, ఇది ఫర్ ఎనీ ఎక్స్క్యూజ్ బెయిల్ ఈజ్ రైట్, రిజెక్షన్ ఇస్ ఎక్సెప్షన్. 2-3 సార్లు రిజెక్షన్ అయింది, తర్వాత బెయిల్ యాక్సెప్ట్ అయింది. నేను ఆ యాంగిల్ పోసేసుకోండి. నేను అనేది ఏంటంటే కేజ్రీవాల్ గారు చాలా ఆరోగెంట్ గా వారు అబద్ధాలు ఆడటంలో చాలా చాకచక్యం ఉన్నటువంటి వ్యక్తి, అబద్ధాన్ని కూడా నిజంగా మాట్లాడే వ్యక్తి, యమునా నదిలో విషం కలిపారు అని చెప్పేసి మాట్లాడే వ్యక్తి ఈ రోజు నిజంగా అటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిని ఎవరన్నా లీడర్ కింద యాక్సెప్ట్ చేస్తారండి? ఇంత అబద్ధాలు ఏ ఒక మన నిర్భయ కేసుతోని రాజకీయాల్లో లేవు, రాజకీయాలు రాను, నాకు సెక్యూరిటీ వద్దు, నాకు క్వార్టర్ వద్దు అనేట వ్యక్తి ఈస్ట్ మహల్ లాంటి ఒక బిల్డింగ్ ప్రభుత్వం కట్టించుకొని సెక్యూరిటీ లేకుండా బయటికి పోకుండా అటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజలు చూశారు. నేను లిక్కర్ స్కామ్ ఒకటి కాదు, ఆయన బిహేవియర్, ఆయన పేరు మన గురువు ఉండే ఆయన జయశేఖర్ని వైసీపీ అని మన వారు అన్నారు. కాబట్టి క్రెడిబిలిటీ హ్యాస్ గాన్ డౌన్. నేను పర్సనల్ గా అటాక్ చేయను కానీ క్రెడిబిలిటీ హ్యాస్ గాన్ డౌన్ ఇన్ ఢిల్లీ పాలిటిక్స్. ఎప్పుడైతే ఆయన కూడా లెఫ్ట్ భావాన ఉన్న వ్యక్తి సడన్ గా ఓట్ల కోసం దేవుళ్ళ పోవడం, అక్కడ పోవడం, ఇక్కడ కూడా చేయడం స్టార్ట్ చేయాలి, కనబడదు కదా ఆర్టిఫిషియల్ అనేది. కాబట్టి కేజ్రీవాల్ ఆయన కాంగ్రెస్ తోని ఇండియా అలయన్స్ ఉండే కాంగ్రెస్ కు వాళ్ళకి ఎందుకు పడలేదు? వాళ్ళే అంటున్నారు కేజ్రీవాల్ నాట్ ఎన్ రిలయబుల్ మ్యాన్ అని. హర్యానా తీసుకోలేదు. కాబట్టి
బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని ఢిల్లీ ప్రజలు గుర్తించారు. కాబట్టి నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. నాట్ బిలీవింగ్ ఆన్ ఎగ్జిట్ పోల్స్, బట్ ఐఎమ్ బిలీవింగ్ ఆన్ ద పీపుల్స్ పల్స్. పీపుల్స్ పల్స్ అక్కడ ఏముందంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి గెలిపియాలి, బీజేపీని తీసుకురావాలి, అక్కడ కేజ్రీవాల్ ఓడించాలి. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ది పబ్లిక్ పల్స్. ఒక నిమిషం లైన్ లోనే ఉండండి. మనతో పాటు నగేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారు.